మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. నమస్తే అండి. నమస్తే స్వామి. అల్లూరి తాండవ కృష్ణ నా పేరు. 85 మండల స్ట్రైక్ వచ్చింది. అప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్నాను. నిజామాబాద్ కాలనీలో ఉండి, ఇందూరు కాలనీలో ఉండి, సాకలాష గారు జిల్లా ప్రచారక, అగ్రదిక్కులు గారు విభాగ ప్రచారక. ఆ టైంలో 85కి నాగేశ్వరరావు గారు ఏం చేశారంటే 25 రూపాయలు చేతిలో పెట్టారు, సైకిల్ ఇచ్చారు. బయలుదేరి వీళ్ళు నందిపేటలో ఊరు వస్తుంది. ఇట్లా బయలుదేరితే ఆ ఊరికి వెళ్ళి శాఖ పెట్టు, మరి ఎవరి దగ్గర ఉండాలి, ఎక్కడ ఉండాలి, ఏం తినాలి ఏం చెప్పలేదు. నీకు ఒకటి మాత్రం చెప్తా, అక్కడ రాజేశ్వర రెడ్డి గారిలో ఒక ఆయన ఉంటాడు, ఆయనకి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాయని చెప్పు, ఆయనకి ఇష్టం ఆర్ఎస్ఎస్ అంటే అన్నాడు. నేను వెళ్ళా, రాజేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా, అడుక్కుంటా సైకిల్ మీద తొక్కుంటూ 25 కిలోమీటర్లు. అప్పుడు దాదాపు కాలేజీ వయసు కాబట్టి 16-17 ఏళ్ళు ఉండొచ్చు. వెళ్ళి అక్కడ ఉండి ఆయన అడిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. ఆర్ఎస్ఎస్ నీకు ఏ ఆర్ఎస్ఎస్, దాని పేరు ఏంటో ఊరేంటి, ఎవరున్నారు ఇక్కడ, ఎవరు లేరు, మేము పెట్టుకోకవని అన్నాడు. అది కాదే ఆర్ఎస్ఎస్ కాబోయే బీజేపీ అని అమ్మకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి సరి చెప్పాడు. సరి చెప్పి ఒక షటర్ ఉంది, ఆ షటర్లో బ్యాగ్ పెట్టుకోమన్నారు. తిండి లేదు, ఏం లేదు. నందిపేటలో శాఖ స్టార్ట్ చేశా, ఐలాపూర్లో కూడా శాఖ స్టార్ట్ చేశా. ఆ తర్వాత తిరుగుతున్నా, తిండి లేదు, ఏం లేదు. 2-3 రోజులు అయిపోయింది. తర్వాత ఎక్కడ తింటున్నావు, ఎక్కడ ఉంటున్నావు అన్నాడు. 25 రూపాయలు ఖర్చు పెట్టలే, అట్లే ఉన్నాయి. నేను ఎక్కడ తినలేదండి, ఇక్కడ ఉంటున్నాను కానీ తిరుగుతున్నా అంటే, నువ్వు ఆర్ఎస్ఎస్ పని చేస్తున్నావు, ఒక పూట పెడితే ప్రయత్నం చేస్తే ఇంట్లో వాళ్ళు అడుగుతారు. ఒక పూట అయితే మొదలు పెట్టారు అన్నం పెట్టడం, అంతే. జ్వరం వచ్చింది, విరోచనాలు అయినాయి, ఇక లేవలేకపోతున్నా. ఇక అన్నం తిన్న ఎఫెక్ట్కి, 3 రోజులు తినని ఎఫెక్ట్కి ఆ 25 రూపాయలు జేబులో పెట్టుకున్నారు. క్రోసిన్ ట్యాబ్లెట్ తెచ్చి ఇచ్చారు, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను అని చెప్పి. ఆ తర్వాత మెడిసిన్ వాడాను, 25 రూపాయలు అటే పోయినాయి. నేను మళ్ళా తిరుగుతున్నాను. ఐలాపూర్లో ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఆయుర్వేద డాక్టర్. ఆయన అన్నారు, అది కాదండి బాబు, మీరు శాఖ ఏదో మంచిగా పిల్లలు ఆడిస్తున్నారు, చేస్తున్నారు, మీరు మా దగ్గర తీసుకురండి అని చెప్పి ఐలాపూర్లో వాళ్ళ డాక్టర్ గారి ఇంట్లో ఒక రూము, ఒక పూట భోజనం గ్యారంటీ చేసి అక్కడ ఉంచారు. ఆ విధంగా నందిపేట, ఐలాపూర్ రెండు ఊళ్ళు కాకుండా శివరాపల్లి రైతులు రాత్రిపూట దిశా శాఖ, ప్రభా శాఖ, నందిపేట, ఐలాపూర్ సాయం శాఖ, ఇట్లా శాఖలు చేసుకుంటూ తర్వాత మండల స్ట్రైక్ అయిపోయిన దాకా అక్కడే ఉన్నా. సాగరాజ గారు ముందే చెప్పారు, నువ్వు శాఖలు చేస్తూ ఉండి, స్ట్రైక్ అయ్యే మొదటి రోజు సోమయ్య గారిని పట్టుకొస్తాను, నీ శాఖలు చూస్తానండి. ఎంత బాగా చేసావో చెయ్యని. సరే సోమయ్య గారు రాలేదు, స్ట్రైక్ అయిపోయింది, స్ట్రైక్ మీద రోజు వచ్చాను. ఆ టైంలో వినాయక చవితి వచ్చింది. మా నాన్నకి అబ్బకి ఉత్తరం రాశా, వినాయక చవితి నాడు ఇక్కడ జామ చెట్టు దగ్గర కూర్చున్నా. ఎవరింటికి వెళ్ళాలి తెలియదు అంటే మా నాన్న ఉత్తరం రాశారు, నువ్వు ఎక్కడికి వెళ్ళదు, స్ట్రైక్ అయినాక అక్కడే ఉండు, అయిపోయినాక ఒక రోజు వచ్చి కాలేజీకి వెళ్ళు, ఎక్కడ కదలడానికి వెళ్ళలేదు, అక్కడ శాఖ వచ్చి. సరే అని శాఖ పని చేసి మొత్తం అట్లా ఆ స్ట్రైక్ అంతా చేసి మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం పెట్టి ఆ మనిషి చూసి మళ్ళీ జాగ్రత్తగా మళ్ళీ నిజామాబాద్కి 14 రూపాయలు ట్రైన్ ఛార్జ్, ఆ 14 రూపాయలు తీసుకుని వచ్చా. సైకిల్ మీద కార్లేం వచ్చి, కార్లేన్లో సోము గారు నగర ప్రచారక, అక్కడ సోమసుందరం గారు అని ఉన్నారు, మన కజికి నుంచి వచ్చారు, మా దగ్గర నుంచి వచ్చారు, విశాఖపట్నం ప్రచారక కూడా చేశారు. ఆయన సరే చేతిలో డబ్బులు వెళ్ళి రావడానికి తీసుకొని చెప్పి ఆయన ఇస్తే ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ నిజామాబాద్ వచ్చా, ఇందూరు వచ్చా, కాలేజీలో చదువుతున్నా. ఆ విధంగా కాలేజీ పూర్తి చేసి ఇంటికి వచ్చాక కాలేజీలో చదువు, అక్కడ ఇంజనీర్ల పరిచయము, లెక్చరర్స్ పరిచయంతో నేను అక్కడ నారాయణ రెడ్డి గారిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పరిచయం ఉన్నాను. ఆయన దగ్గరికి వెళ్ళాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. ఆయన మల్కాజ్గిరి మున్సిపల్ ఆఫీసులో జిహెచ్ఎంసీలో
నాకు డ్యూటీ ఇచ్చారు, వర్క్ ఇన్స్పెక్టర్గా డ్యూటీ ఇచ్చారు. ఉద్యోగం చేస్తున్నా, మల్కాజ్గిరిలో శాఖ చేస్తున్నా ఉన్నా. ఆ టైంలో సోమయ్య గారు ఒకసారి మా ఇంటికి వచ్చారు. సోమయ్య గారు అంటే అప్పుడు విభాగ ప్రచారక్. అప్పుడు సోమయ్య గారు సేవా క్షేత్రానికి వెళ్ళిపోయారు. విభాగ ప్రచారకు భాస్కర్జీ, సోమయ్య గారు ప్రాంత ప్రచారక్. ఆ సోమయ్య గారు ఇంటికి వచ్చారు. వచ్చి చెప్పారనమాట, శాఖకి ప్రచారకు రావాలి, అస్సాం పంపిస్తావు, పంపించి వెళ్ళిపోతావు, వెళ్ళిపోవాలి, వస్తావా అన్నాను. ఏం తెలుసు, వెళ్ళాలని నాకు ఉంది. అమ్మ నాన్న అడ్డే లేదు, వాళ్ళు పొమ్మనే అంటారు. అమ్మ కొద్దిగా బాధపడింది, వెళ్ళకు, కొద్ది కష్టాలు ఎందుకు, ఇంట్లో ఉండి ఉద్యోగం చేసుకో, ఇంజనీరింగ్ ఉద్యోగం, మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగం పోతే మళ్ళీ ఉద్యోగం రాదు, అది సరే వెళ్ళిపోయి. ఆ విధంగా ఆసిఫ్ నగర్ పశ్చిమ బాగ్ శ్రీనివాసరాజు గారు మా బాగ్ ప్రచారక్. అక్కడ నాంపల్లి నగరం, తర్వాత ఖైరతాబాద్ నగరం, 2 నగరాలు అటు ఒక మార్చాను. అక్కడ ఉన్నా. ఎప్పుడది డాక్టర్జీ సెట్ అయింది అప్పుడు 88, 89 ఆ ప్రాంతాల్లో అక్కడ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత తిరిగి వచ్చాక అవి వచ్చేటప్పుడు కూడా ఉండింది కానీ ఇంకా నేను నా వల్ల సంఘ పని ఎక్కువ జరగదేమో నాకే డౌట్, నాకే డిస్కరేజ్ చేసుకుని వచ్చాను. సోమయ్య గారు ఏంటి వెళ్ళిపోతున్నావు బ్యాగ్ పట్టుకుని, ఆయన వచ్చారు, నేను వెళ్తున్నా బయటికి, ఉత్తర రాశి పెట్టేసి వచ్చేస్తున్నాను అనమాట. అట్లా కాదు, వెళ్ళకు, నువ్వు శాఖ పని బాగా చేస్తావు, ఉండమని. అట్లా కాదంటే వచ్చేసిన వాడిని మల్కాజ్గిరి శాఖ చేస్తూ పడిపోయాను. అరే నేను ప్రచారం గురించి తిరిగి వచ్చేసానే, ఒక రకమైన బాధతో డిప్రెషన్ పడిపోయాను. అప్పుడు హౌస్ శాఖలో భాస్కర్జీ ఉన్నారు, రామ్మాధవ్ గారు ఉన్నారు, మా కారబాబు ఉన్నారు, అందరూ ఉన్నారు శాఖలో. వాళ్ళందరూ ఇంటికి వచ్చారు, మళ్ళీ అక్కడ పడుకున్నాం. అప్పటి నుంచి డిప్రెషన్కి లోనైనా. ఆ రోజు నుంచి వాడుతున్న మందులు ఈ రోజుకి మందులు వాడుతున్నాను. సంఘానికి కొంత చూసా, కానీ సంఘం నుంచి మైండ్ ఎఫెక్ట్ ఏమైందంటే బాధల్లో పడిపోయి చెప్తుంటే కూడా బాధ వస్తుంది. ఎందుకంటే నేను సంఘంలో లేను, సంఘ పని చేయలేకపోతున్నాను. కానీ ఇప్పుడు వివేకానంద సాప్తాహిక శాఖ ముఖ్య శిక్షకుని శాఖ చేస్తున్నా, ఆదివారం మామూలు శాఖలకు వెళ్తూ ఉన్నా. ఆ విధంగా మందులు వాడుతున్నా, డిప్రెషన్లో అయినా ఒక్కడనే ఉంటున్నా. ఒకరు ఇల్లు తీసుకున్నా, ఒక్కడనే ఉంటున్నారు. మా తమ్ముడు రవిశంకర్ బిఎంఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, నా తర్వాత వాడు, ఆఖరి వాడు నెక్స్ట్ సాకేతరావు ఉన్నాడు, ఇంకో తమ్ముడు, చెల్లెలు ఉంది, ఢిల్లీలో ఉంటుంది. మా రవిశంకర్ ఫ్యామిలీ, నేను ఒంటరి వాడిని, నేను వేరే ఉంటాను. రవి, మా సాకేత్, అమ్మ వాళ్ళందరూ. నాన్న చనిపోయారు. నాన్న చనిపోయినప్పటి నుంచి నాన్న ఫోటో చూస్తూ పడుకుంటాను. ఈ విధంగా నా జీవితం వెళ్ళింది. ముందు కూడా వెళ్తుంటాను. సరేనా, మీ అందరి దగ్గరకు వద్దాం. నేను కూడా మీతో, మీ అందరిలో ఒకరిని అని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడు ప్రస్తుతం కాకతీయ నగర్లో ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటున్నా. మల్కాజ్గిరి నేను మల్కాజ్గిరి నుంచే వెళ్ళాను. మల్కాజ్గిరి నుంచి హిందూ వెళ్ళడం, మల్కాజ్గిరి నుంచే ప్రచారంగా వెళ్ళాను. 88 చేశాను. ఆ తర్వాత సోమయ్య గారు ప్రాంత ప్రచారకుల టైంలోనే జనజాగరణ కార్యక్రమం, దానికి కూడా వెళ్ళొచ్చాను. అంతే. ఇంకా మళ్ళీ సంఘం లోపలికి పనిచేయడానికి వెళ్ళలేదు, ఇంటి దగ్గరే ఉన్నాను.